హలో వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు మన ఛానల్లో చూపించేసేది ఏంటంటే టేస్టీగా ఎంతో ఈజీగా అండ్ టేస్టీగా ఉండే అలాగే హెల్తీగా ఉండే మిల్ మేకర్ పకోడా అనమాట. దీనికోసం అది యాక్చువల్గా సమ్మర్ కదండి, పిల్లలు ఇంట్లోనే ఉంటారు, ఏదో ఒక స్నాక్ అడుగుతూ ఉంటారు. బయటకు వెళ్ళి రోజు కొనడం అంటే కష్టం కాబట్టి ఇంట్లో అలా సరదాగా చేసుకోవచ్చు, చాలా ఈజీగా అయిపోతుంది. దీనికోసం ముందుగా వాటర్ పెట్టుకొని ఆ వాటర్ మరిగేటప్పుడు కొంచెం సాల్ట్ కొంచెం పసుపు వేసి మరిగించాలన్నమాట. ఎందుకు అంటే మిల్ మేకర్ అనేది గట్టిగా ఉంటుంది కదా, సో ఇందులో వాటర్లో వేయగానే సాఫ్ట్ అయిపోతుంది. మామూలు కర్రీకి అయితే హాట్ వాటర్లో వేసుకుంటాము, కర్రీలో ఉడుకుతుంది కాబట్టి. ఇది మనం పకోడీ చేస్తున్నాం కాబట్టి ఇట్లా కొంచెం సాల్ట్ కొంచెం పసుపు వేయడం వల్ల అయితే టేస్ట్ కొంచెం బాగుంటుంది అనేసి చెప్పి నేనైతే వేసేసాను. సో చూసారు కదా, వెంటనే ఒక 2 minutes హాట్ వాటర్లో ఉంచగానే మనకి మెత్తగా అయిపోతాయి. సో అప్పుడు వాటిని వాటర్ నుంచి డ్రైన్ చేసుకుని పక్కన పెట్టేసుకోవాలి. ఇదైతే చాలా హెల్దీ అండి పిల్లలకి. సోయా అంటే హెల్దీ కదా, సో మీరు కూడా ట్రై చేయండి, చాలా ఈజీగా అయిపోతుంది. పక్కన పెట్టేసుకున్నాక ఒక బౌల్ తీసుకుని అందులో 2 స్పూన్ల వరకు శనగపిండి, 2 స్పూన్లు శనగపిండి వేసుకుని కొంచెం కార్న్ ఫ్లోర్, లేదు అంటే కొంచెం వరిపిండి వేసుకోవచ్చు, లేదంటే మైదా కూడా వేసుకోవచ్చు అనమాట. సో మైదా కంటే కూడా శనగపిండి మంచిది కదా, మ్యాక్సిమం బయట చేసే వాళ్ళు మైదా యూజ్ చేస్తారు. నేనైతే శనగపిండితో చేసాను, కొంచెం టైం పడుతుంది కానీ బాగుంటుంది అనమాట హెల్త్కి. అందులోనే సరిపడా సాల్ట్ అలాగే కారం, కొంచెం కారం వేసుకుంటే పకోడీ అనేది చాలా బాగా వస్తుంది. పిండి అయితే మనకి ఎక్కువ కూడా పట్టదండి, చాలా తక్కువ పిండితో చేసుకోవచ్చు అనమాట. సో ఇలా కలిపేసుకున్నాక అందులో కొంచెం గరం మసాలా కంటే కూడా చాట్ మసాలా చాలా బాగుంటుంది. నా దగ్గర ప్రస్తుతం అవైలబిలిటీ లేదనేసి చెప్పి నేను గరం మసాలా వేసాను అనమాట. చూసారు కదా, గరం మసాలా వేసి ఒకసారి మిక్స్ చేసుకుంటున్నాను. ఇందులోనే మనకి కొంచెం లెమన్ జ్యూస్ అంటే నిమ్మరసం కొంచెం వేసుకోవడం వల్ల ఏంటంటే కొంచెం తినేటప్పుడు మనకి పుల్లగా చాలా టేస్ట్ డిఫరెంట్గా వస్తుంది అనమాట. నేను దానికోసం కొంచెం ఒక నిమ్మ చెక్క తీసుకుని దాని రసాన్ని అయితే బాగా మిక్స్ చేస్తాను. ట్రై చేయండి, చాలా ఈజీగా అయిపోతుంది ఈ రెసిపీ, చాలా టేస్టీగా కూడా ఉంటుంది, పిల్లలు ఇష్టంగా తింటారు. యాక్చువల్గా నేను బయట కొనుక్కున్నాను అనమాట మార్కెట్లో, అది వాళ్ళకి బాగా నచ్చి ఇంకా రోజు మిల్ మేకర్ పకోడీ అంటారు. యాక్చువల్గా వాళ్ళకి తెలియదు ఇక్కడ ఉండే వాళ్ళకి. చిన్నప్పుడు అయితే మా డాడీ బాగా తెచ్చారనమాట. సో అందుకనేసి నేను ట్రై చేసాను, చాలా టేస్టీగా వచ్చింది, మీరు కూడా ట్రై చేసేయండి. చూసారు కదా, నిమ్మరసం వేసాక అలా లమ్స్ లేకుండా మొత్తం పిండి అంతా పట్టించేలాగా అయితే కలిపేసుకున్నాక మనం ముందుగా పక్కన డ్రైన్ చేసి పెట్టుకున్నాం కదా మిల్ మేకర్, అది యాడ్ చేసేసుకుందాం అనమాట. సో అందులో కొంచెం వాటర్ ఉంటుంది, లైట్గా వాటర్ చెమ్మగా ఉంటాయి కాబట్టి వాటర్ అవసరం ఉండదు. లేదు అంటే కనుక కొంచెం తడి చేసుకుని, అంటే మనం డైరెక్ట్ వాటర్ వేయద్దు పిండిలోని, జస్ట్ చెయ్యని తడి చేసుకుని అట్లా కలుపుతూ ఉంటే అవి పకోడీ కాస్త కొంచెం అది ఏంటి సెపరేట్గా వస్తాయి అన్నమాట, పిండి అంతా బాగా పట్టి. సో ఇలా చూసారు కదా, నేను ఏం చేస్తున్నానో మొత్తం నీళ్ళు వేయలేదు, చెయ్యి అయితే తడుపుకుని ఇట్లా చేసుకోవాలి. సో ఇలా చేసుకున్నాక దీన్ని మనం చూసారు కదా, ఇలా చేసుకున్నాను కదా, మొత్తం మనకి దేనికి సెపరేట్ అయిపోయింది కదా. సో ఇప్పుడు మనం కడాయి పెట్టేసుకొని ఆయిల్ హీట్ అయ్యాక, ఆయిల్ హీట్ అయిందో లేదో చూడండి, ఫస్ట్ అయితే వేస్తాను. సో హీట్ అయిపోయింది, నెక్స్ట్ ఇంకా మనం పకోడీ వేసేసుకోవడమే. చాలా టేస్టీగా ఉంటుందండి, చాలా హెల్దీ కూడా. పిల్లలకి అప్పుడప్పుడు చేసి పెట్టండి, పకోడీ అని కాదు, కర్రీ ఏదైనా మిల్ మేకర్తో. సో ఇలా ఫ్రై చేసుకుని చూసారు కదా, వేసాక బబుల్స్ వస్తున్నాయి, బబుల్స్ కూల్ అయ్యే వరకు ఫ్రై చేసుకోండి. హై మంట అయితే వద్దు, లోనే పెట్టండి, ఎందుకంటే శనగపిండి కదా, హైలో పెడితే మాడిపోయినట్టు అయిపోద్ది. లో అంటే లో కాదు, మీడియంలో పెట్టి వేయించేసుకోవాలి. ఈ బబుల్స్ అన్నీ సెట్ అయిపోయాక మనం తీసుకుని పక్కన పెట్టేసుకుందాం. చూసారు కదా, చాలా టేస్టీగా ఉంటుందండి, మీరు కూడా ట్రై చేయండి. మొత్తం అన్నీ తీసుకుని అన్నీ కూడా ఫ్రై చేసుకుందాము. చూసారు కదా, మొత్తం అన్నీ ఫ్రై చేసి బౌల్లోకి తీసేసుకుంటున్నాను. సో దీంట్లో కొంచెం ఆనియన్స్ అలాగే కొంచెం నిమ్మరసం వేసుకొని మిక్స్ చేసుకుని తింటే చెప్పలేమండి, సూపర్ అంటే సూపర్ టేస్ట్తో అదిరిపోతుంది అనమాట. మీరు కూడా ట్రై చేయండి, మా పిల్లలకైతే బాగా నచ్చేసింది, సో వాళ్ళకి ఇచ్చేస్తాను అనమాట. ఈ వీడియో చూసినందుకు థ్యాంక్ యూ సో మచ్. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోవద్దు.